అన్నయ్య నువ్వేం కంగారు పడకన్నయ్య. ఖచ్చితంగా అమ్మని నాన్న ఒప్పిస్తాడు. ఆ నమ్మకం మీదే ఉంచు. ఎరా అయ్యా, ఆరు నూరైనా ఏదైనా సరే నేను ఈరోజు మీ అమ్మను ఒప్పిస్తాడ్రా అని అంటూ అప్పలనాయుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, మరోవైపు ముత్యాలు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. రేపు నా కొడుకు ఎంగేజ్మెంట్, మీరందరూ కూడా తప్పకుండా రావాలి. హా, మీరు మాత్రం అందరూ కుటుంబ సమేతంగా రావాలి. అర్థమవుతుందా స్వరూప? అనే విధంగా అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, ఏంటండి అటు ఇటు తిరుగుతున్నారు? నిద్ర పట్టట్లేదా? ఏం లేదే, బాధ్యతలు బాధ్యతలు గుర్తుకు వచ్చి నిద్ర పట్టడం లేదు. అంటే బాధ్యతల గురించి మీరు ఆలోచించడం ఏంటండి? ఇప్పుడు ఏమైందని? అది కాదే, నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను. చెప్పండి. నువ్వు మరొక పెళ్ళి రాజుకు చేయాలని అనుకుంటున్నావు. అవునండి, శ్వేతతోనే కదా. కానీ వాడికి ముందే ఒక పెళ్ళాం ఉంది కదా, మూడు ముళ్ళు కట్టిన భార్య ఉంది కదే. అలా చేయటం తప్పు కదా. ఎందుకే నువ్వు అర్థం పర్థం లేకుండా ఇలా ఆలోచించి ఎందుకు వాడిని బాధ పెడతావు చెప్పు? ఏంటండి మీరు ఏమంటున్నారు? అది కాదే, ఒక్క క్షణం ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. అవునండి, సరే, మీరు చెప్పినట్టుగానే చూద్దాం. మనమైతే దుబాయ్ నుండి వచ్చేసాం కదా. అప్పుడు అప్పుడు రూప వచ్చి నాతో మాట్లాడిందా? ఆ రోజు నాన్నగారి పరువును కాపాడుకోవటం కోసము నేను అలా చేశాను, నన్ను క్షమించండి అత్తయ్య అని నాతో ఏమైనా చెప్పిందా? ఏం లేదు. మరి అలాంటప్పుడు నేను ఇంకొక పెళ్లి చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి? మీరే చెప్పండి. ఆ రోజు వాళ్ళు ఎంత నమ్మక ద్రోహం చేశారో. మన ఇంట్లో కుడికాలు పెట్టమని అన్నాము, రాజుతో జీవితాన్ని పంచుకోమని చెప్పాము. నాకు రాజు వద్దనుకొని తను తన నాన్న వెనకాల వెళ్ళి దాక్కుంది. అలాంటప్పుడు నేను ఎలా కోడలిగా అంగీకరిస్తాను? మీరు చెప్పండి. అది కాదే ముత్యాలు, ఏంటండి? ఏం కాదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అయినా మీరు ఈ చెప్పుతో నన్ను కొట్టండి. నిన్ను కొట్టడం ఏంటే? మరి చంపండి. నిన్ను చంపడం ఏంటే అలా మాట్లాడుతున్నావు? మరి కొట్టరు, తిట్టరు, మరి ఏం చేస్తారు చెప్పండి? కానీ మిమ్మల్ని చెప్పులతో కొట్టారు కదా అండి, నేను చూస్తూ ఉన్నాను. ఏం చెయ్యలేకపోయాను. గట్టిగా అడగలేని పరిస్థితిలో మనం ఉండిపోయామండి. ఎందుకంటే ఆ రోజు మన చేతిలో ఈ డబ్బు లేకపోవటం వల్లే, ఏ డబ్బు చూసైతే వెనకాల ఉండిపోయిందో ఈరోజు అదే డబ్బును సంపాదించామండి. ముత్యాలు, మరి అందుకే అండి ఇంకొక పెళ్లి చేయాలని నేనే నిర్ణయించుకున్నాను. నాకు కూడా మనసుందండి. నేను మనసు లేకుండా నేనేం లేను. ఈ పెళ్లి ఆపడానికి మీరు ఒకే ఒక కారణం చెప్పండి, నేను ఆగిపోతాను. ఈ పెళ్లిని ఆపేస్తాను. అంతేకాని మీరు ఈ విధంగా వచ్చి నాతో చెప్పి నన్ను బాధ పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు నేను నా కొడుకు గురించే ఆలోచిస్తున్నాను కాబట్టి. అప్పుడు మీరు అమ్మాయి గారు, అమ్మాయి గారు అంటూ మీరు తనని దేవతలా చూసుకున్నారు. రాజుకి పెద్దయ్య గారే కదండి లోకమంతా కూడా. అలాంటి పెద్దయ్య రాజుని అర్థం చేసుకోకుండా ఎంత బాధ పెట్టారు. అయినా ఆ గౌతమ్ గాడు మిమ్మల్ని చంపాలని చూశాడు. ఆ దేవుడి దయ వల్ల మీరు బతికి బయటపడ్డారండి. ఇవన్నీ తలుచుకుంటుంటేనే నాకు మంటగా ఉంది. ఈ కోపం ఎలా పోతుంది? మీరే చెప్పండి. మనం ఎంత నమ్మాం అమ్మాయి గారిని, మన ఇంటి దేవతలా చూసాము. అలాంటిది ఆ అమ్మాయి గారి మనల్ని ఏం చేశారో మీరు మర్చిపోయారా? అవన్నీ నేను మాత్రం మర్చిపోలేదండి. నేను నా కొడుకు గురించే ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను. ఎవరి గురించి ఆలోచించే స్థితిలో లేను అని విధంగా అనగానే ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, కోపంతో ముత్యాలు రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు రూప మాత్రం పరధ్యానంగా జరిగిన సంఘటన అంతా ఆలోచిస్తూ ఉంటే, అంతలో సుమ వస్తుంది. పిన్ని, అమ్మ రూప, ఏం ఆలోచిస్తున్నావమ్మా? నాకేం అర్థం కావట్లేదు పిన్ని. ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు. రాజు నాకు దూరం అయిపోతాడేమో అని భయంగా ఉంది పిన్ని. అసలు ఇన్నాళ్ళు నేను రాజుకి ఎలా దూరంగా ఉన్నానో తెలియదు కానీ, రాజు ఎప్పుడైతే ఇండియాలో అడుగు పెట్టాడో అప్పుడు రాజు గురించే ఆలోచించాల్సి వస్తుంది పిన్ని. ఏమవుతుందో అని భయంగా ఉంది.
అమ్మా నువ్వేం బాధపడకు. ఆ రాముడు సీతమ్మకు ఎన్నేళ్ళు దూరం ఉన్నారు, వనవాసమే ఏలారు, 14 ఏండ్లు. మరి అలాంటప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు? అలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మళ్ళీ ఆ రాముడు సీతమ్మ ఒకటయ్యారు కాదమ్మా. నువ్వేం బాధపడకమ్మా. రాజు నువ్వు ఒకటవుతారు, ఆలోచించకు. వీలు చూసుకొని నేను బావగారితో మాట్లాడతాను, సరేనా అని విధంగా అంటూ ఉంటే ఆ మాటలన్నీ విన్న విజయాంబిక దీపక్లు కోపంగా చూస్తూ ఉంటారు. ఏంటి ఆ రాజుగాడి మాట కూడా ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదని అన్నాడు కదా, ఎందుకు పదే పదే రాజు అని ప్రస్తావిస్తున్నారు? ఇంకోసారి ఆ రాజు గురించి ఈ ఇంట్లో మాట్లాడితే మాత్రం నా తమ్ముడికి చెప్పాల్సి వస్తుంది అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే రాక్షసి అత్త అసలు నన్ను ఏమాత్రం కూడా అర్థం చేసుకోవట్లేదు. ఏమోలే అమ్మా, నువ్వేం కంగారు పడకు, తనేం చేస్తుంది, మీ ఇద్దరు ఎలాగైనా సరే ఒకటవుతారు అని సుమ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అన్నయ్య నువ్వేం కంగారు పడకు, ఎలాగైనా సరే నాన్న ఒప్పిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. అంతలో అప్పలనాయుడు రాగానే, నాన్న ఏమైంది నాన్న, అమ్మతో ఏం మాట్లాడావు? ఎరా అయ్యా నన్ను క్షమించరా, నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకంటే మీ అమ్మ ఏం మాట్లాడిందో అంతా ఇప్పటికీ నాకు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఏంటి నాన్న నువ్వు అంటుంది అని అనగానే అప్పుడు వెంటనే అప్పలనాయుడు జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతారు. మీ అమ్మ నీ గురించి ఆలోచిస్తుందిరా, వాళ్ళ మీద కోపంగా ఉంది, నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ మాటల్లో మాత్రం నీ మీద ప్రేమే కనిపిస్తుంది. ఈ పెళ్ళి ఆపితే మాత్రం మీ అమ్మ చస్తానని అంటుందిరా, అందుకే నేనేం చేయలేనురా. అంటే ఏంటి నాన్న, మీకు అమ్మ ప్రాణాలు ముఖ్యమయ్యాయి కదూ, మరి రూపాయి ఏమైనా చనిపోయిందా నాన్న? మరి ఇంకో పెళ్ళికి అన్నయ్య ఎందుకు సిద్ధపడ్డాడు? అది కాదమ్మా, నేనేం చేయలేకపోతున్నాను. అమ్మ గురించి ఆలోచించారు, మరి అన్న గురించి ఎవరు ఆలోచిస్తారు నాన్న? ఒకవైపు భార్య, మరోవైపు వీడు, ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నేనైతే పెళ్లి చేయగలిగాను, కానీ మళ్ళీ మీరిద్దరు ఒకటి కావాలంటే నీ చేతిలోనే ఉంది, నేనేం చేయలేనురా అయ్యా అని అంటూ అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే, నాన్న వల్లే కాలేదంటే ఇక నా వల్ల ఏమవుతుందన్నయ్య, నా మీద నిఘా పెట్టి ఉంది. ఆ రోజు రూపతో నేనున్నందుకు, రూపతో మాట్లాడినందుకు నాపై అమ్మ ఇప్పటికీ కోపంగా, నన్ను క్షమించన్నయ్య అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే రాజు మాత్రం బాధపడిపోతూ ఉంటారు. అసలు ఏమై ఉంటుంది అమ్మాయి గారు, ఎందుకు ఆ లెటర్ని చదివారో లేదో కూడా తెలియట్లేదు, ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదేంటి, రాజు నాకు ఏం చెప్పదలుచుకున్నాడు అని రూప మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఇద్దరు కూడా ఒకరికొకరు ఆలోచిస్తూ ఉంటారు, ఒకరి గురించి మరొకరు. అలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ మునిగిపోతూ ఉంటారు. మరి ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో